Already the time is over, as your Shiva sir also saying to stop because you need to go back to your destinations. So not taking much of the time. Now we'll distribute the college new brochures which we have prepared to every student so that you will get some confidence to go for this college only, which I will. And I request you all that as you came over here and you have observed, you have gone through with all the facilities of this college. So I feel that you will quote the Raja Mahendra College when your counseling you appear for. Thank you. Thanks a lot. మేనేజ్మెంట్ సీట్ కింద 35,000కి జాయిన్ కావచ్చు. One second. Our administrative officer sir wanted to speak. 2 words. Respected Principal Garu, Management Executive Garu, HODs, staff, and my dear students. ఇంతకుముందు ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టుగా ఎవరెవరు ఏవే బ్రాంచ్ ఎట్లా చూజ్ చేసుకోవాలి దాని ప్రాధాన్యత మీకు వివరించారు సారు. అది మీ ఇష్టానుసారంగా కెమికల్ అంటే బ్రాంచెస్ని బట్టి కోర్సుని బట్టి వాళ్ళు చూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ అప్ టు దెమ్ టు డిసైడ్ బ్రాంచ్. బట్ టు డిసైడ్ కాలేజ్ నెక్స్ట్ వన్స్ యూ డిసైడ్ ది కోర్సు నెక్స్ట్ యూ కమ్ టు ది కాలేజ్. ఏ కోర్సు మనం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఎక్కడ చేయాలనే దాంట్లో కాలేజీలు దగ్గర ఉన్న కాలేజీ, సౌకర్యంగా ఉన్న కాలేజీ, ఫెసిలిటీస్ ఉన్న కాలేజీ, ఇట్లాగా కాలేజీ గురించి ఆలోచిస్తాం. సో అదృష్టవశాత్తు మీరు ఇవాళ ఇక్కడికి వచ్చి కాలేజీ మొత్తం మీరు చూశారు, బ్రాంచెస్ చూశారు. అయితే కాలేజీ 2001లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటికీ 98% రిజల్ట్స్తో బయటికి వెళ్ళిపోయారు స్టూడెంట్స్. 7-8 బ్యాచెస్ వెళ్ళిపోయినాయి. అంటే ఒక కొత్త కాలేజ్ అయ్యి ఒక ఫస్ట్ బ్యాచ్ వెళ్ళిపోతుంటే ఫెసిలిటీస్ గురించి ఆలోచిస్తారు జనరల్గా. ఇప్పుడు మీరందరూ ఫెసిలిటీస్ గురించి ఆలోచించవలసినంత అవసరం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ఓల్డ్ కాలేజ్, 2001 ఎస్టాబ్లిష్మెంట్. నెంబర్ 1. తర్వాత రిజల్ట్స్ విషయంలో చూస్తే కూడా 98% తప్పలేదు. అటెండెన్స్ రిజల్ట్స్ కూడా మీకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చదివానండి వాళ్ళ కాలేజీలో ఐ హ్యావ్ సీన్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దోస్ హు కమ్ ఫ్రమ్ టామ్ కాలేజ్, ఐ హ్యావ్ సీన్ దెమ్ వాట్ దే ఎక్స్ప్రెస్డ్. నేను పలానా కాలేజీకి వెళ్ళి వచ్చానండి. హౌ మెనీ మార్క్స్ యూ గాట్? 52%, సెకండ్ క్లాస్, ఐ నీడ్ ప్రోగ్రామర్ పోస్ట్. అంటే కాలేజీ పేరు మంచిది చెప్పుకోగానే ఉపయోగం లేదు, మీకు మంచి మార్క్స్ కూడా రావాలి. అది కూడా వెరీ ఇంపార్టెంట్. అది మీరు ఆలోచించండి. హౌ మచ్ మార్క్స్ యూ స్కోర్డ్? సార్ నాకు 85% వచ్చేసింది, డిస్టింక్షన్. బట్ సర్టిఫికేట్ గివన్ బై ది జేఎన్టీ. మీరు కాలేజ్ ఈజ్ డిఫరెంట్, బట్ సర్టిఫికేట్ విల్ బి ది ఓన్లీ వన్ దట్ ఈస్ ఫ్రమ్ JNTUH. అంతే కదండి. సో అందుకని ఈ కాలేజీలో మీరు ఇప్పుడు వచ్చి చూశారు. ఈ కాలేజీ విషయంలో మీరు అడ్మిషన్ విషయంలో కూడా తీసుకుంటే మా ప్రిన్సిపాల్ గారు కానీ మా HODs గారు కానీ మీకు అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ గురించి సపోర్ట్ చేస్తారు. మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మాకు దివాకరమణ గారు ఇక్కడ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు, మీకు అది మీకు సపోర్ట్ చేస్తారు. మీరు చూజ్ చేసుకొని ఆ బ్రాంచ్ ఏదైతే మీరు చూజ్ చేసుకుంటారో కాలేజ్ కూడా యూ ట్రై టు చూస్ దిస్ కాలేజ్. యూ విల్ సపోర్ట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ప్లేస్మెంట్ యాక్టివిటీస్ కూడా అఫ్ కోర్స్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్టడీ ఫ్రమ్ దిస్ కాలేజ్ సెటిల్ ఇన్ అబ్రాడ్. లిస్ట్ కూడా ఉంది. మీరు ప్లేస్మెంట్ ఆఫీసర్ గారి దగ్గర ఉంటే కూడా ఎవ్రీథింగ్ ఈ విల్ గివ్ యూ. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండి అంటే దట్ ఈస్ దర్ లక్ స్టడీ ఫ్రమ్ దిస్ కాలేజ్. నౌ దే ఆర్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్. Number of the students are there. I will give the list of the students also. Those who have completed courses and settled in abroad. In all respects, మీరు చూజ్ చేసుకుని సార్ చెప్పినట్టుగా బ్రాంచ్ చూజ్ చేసుకోండి. కాలేజీ వాళ్ళని చూసినట్టుగా కాలేజీ కూడా చూజ్ చేసుకోండి. నా ఆల్ రెస్పెక్ట్.
till you get the placement. Every stage. So I hope, I think every student will understand, and definitely they will choose our college, and you are becoming part and parcel of Raj Mahindra College of Engineering. I hope that all the best. Good luck.